ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన సంవత్సరం, నూతన నెలలో, నూతన దినంలో తండ్రి మనల్ని సజీవంగా ఉంచాడు. అందును బట్టి తండ్రికి, మనకి నూతన జీవితాన్ని ఇచ్చిన తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దాము. అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా, గడిచిన సంవత్సరం అంతా, గడిచిన దినాలంతా నా తండ్రి మీ చల్లని రెక్కల క్రితం మమ్మల్ని భద్రపరచు. ఈ నూతన దినంలో మేము సజీవులుగా వచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠ భూమి మీద మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, మీరు కుడకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభు. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభు. అందరూ బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా, ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి మేము క్షేమంగా సజీవంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నా తండ్రి నూతనంగా మా మీద పుట్టబట్టేనయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. ఎంత భయంకరమైన ఆలోచనలతో ఉన్నామో మీకు తెలుసు నా తండ్రి. ఎంత భయంకరమైన పాపంలో జీవిస్తున్నామో మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన నెలలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినంలో నా ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? అందరిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మీ ఎడల భయము భక్తి కలిగిన ఎంతో మంది మీ బిడ్డలు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు కూడా నా ప్రభు. మాకన్నా జ్ఞానవంతులు, ఆరోగ్యవంతులు, మంచి ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది నా ప్రభు ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మెలకువ తెచ్చుకుని మీ పాదాల దగ్గర నా ప్రభు వారికి ఉన్న సమస్యలు, అవసరతలు పెట్టాలని, ఎంతో మంది మీతో గడపాలని, మీతో మాట్లాడాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి, ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాలి, మీ తట్టు తిరిగే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ప్రేమ తెలుసుకునే కృప, ధన్యత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా రోగుల కొరకే మీరు వచ్చానన్నారు, ఆరోగ్యవంతుల కొరకు మీరు రాలేదన్నారు నా తండ్రి. రోగంతో ఉన్నాం నా ప్రభా, పాపంలో పడిపోయి జీవిస్తున్నాం నా. పాపం నుంచి మమ్మల్ని విడిపించి మాకున్న మాలో ఉన్న రోగాలను తీసివేసి నయం చేసి నా తండ్రి మీ ప్రేమ తెలుసుకునే కృప, ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి ఒక్కరికి మీరు ఏ వాగ్దానం చేయబోతున్నారు, ఏ వాగ్దానం ఇచ్చారో నా ప్రభా ప్రతి ఒక్కరు మీరిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని నా తండ్రి ఆ ప్రకారంగా వారిలో ఏదైనా లోపాలుంటే వాటిని సరిచేసుకుని ఈ నూతన సంవత్సరంలో మీకు ఇంకా దగ్గరయ్యే భాగ్యాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. నా తండ్రి నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన తండ్రి మాట తప్పడు నా తండ్రి అని నా ప్రభ గ్రహించుకునే హృదయాలని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. వారి జీవితంలో మీరు చేయబోయే కార్యాలు, మీరు చేయబోయే అద్భుతాలు నా ప్రభ బిడ్డలు మనస్ఫూర్తిగా తెలుసుకునే తెలివి, జ్ఞానాన్ని గ్రహించుకొని సంతోషించే జ్ఞానాన్ని నా ప్రభ హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు నా తండ్రి ఇంకా లోకాన్ని వెంబడించే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ప్రభ వారి హృదయాలు సరిచేసి వారిని గద్దించైనా సరే లోకాన్ని అసహించుకొని
మీ వైపు తిరిగే నూతన హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. ఒకవేళ దారి తప్పిపోతే, అయ్యో నేనేంటి దారి తప్పిపోతున్నాను, నా తండ్రి మనసు గాయపడుతుందేమో, నేను ఇలా ప్రవర్తిస్తే, నా క్రియలు ఇలా ఉంటే, నేను ఇలా జీవిస్తే నా తండ్రి మనసు నొచ్చుకుంటుందేమో అని నా ప్రభ మీ మీద నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగి మీ మనసు గాయపడితే తట్టుకోలేని హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ మనసు గాయపెట్టి నా ప్రభ మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. మీ మనసు గాయపరిచిన ప్రభ మేమెలా మీరిచ్చిన జీవితాన్ని ఆనందంగా గడపగలం, మనశ్శాంతిగా మేమెలా ఉండగలం నా తండ్రి. మిమ్మల్ని గాయపరిచి మీ మనసు నొచ్చుకునేలా ఉండే ప్రక్రియలు మాలో ఉంటే నా తండ్రి, అలాంటి తలంపులు మాలో ఉంటే యేసు నామమును తీసివేసి నా ప్రభ మీరు సంతోషించే క్రియలు మాలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మా ప్రవర్తన, మా మాటలు, మా చూపులు నా తండ్రి, మా బ్రతుకు నా ప్రభ ప్రతిదీ కూడా మీకు ఇష్టంగా ఉండాలి నా తండ్రి. మా క్రియలను బట్టి నా ప్రభ మీరు సంతోషంగా ఉండాలంటే ఏమేం చేయాలి నా తండ్రి. మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ మీ చిత్తానుసారంగా మేము జీవించే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో సరి చేసుకోవాలో గ్రహించుకునే ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు తెరిచిన కృప, వారిని వారు సరి చేసుకునే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ఇంకా నా ప్రభ మీకు దగ్గర అవ్వాలి బిడ్డ. ఇంకా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత నా ప్రభ కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు కలిగి దీన మనసు కలిగిన ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి వారు ఏది కలిగి ఉన్నారు, కలిగి ఉన్నది ఏదియో మీ చిత్తం లేకుండా వారు కలిగి ఉండలేదని గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి నేను ఇంత సంపాదించానంటే, ఇంత మంచి జాబు నాకు వచ్చిందంటే, ఇంత ఆస్తి నేను సంపాదించానంటే, ఇంత గొప్ప పేరు ప్రతిష్ట నాకు వచ్చిందంటే అది నాకున్న జ్ఞానము నాకున్న తెలివితేటలు కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి నాకు దయచేసిందే కానీ నా గొప్పతనం కానే కాదని నా ప్రభ మీకు చెందాల్సిన మహిమ ఘనత మీకే చెల్లించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాలను నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభ కుటుంబాలు ఇంకా ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మేము ఎక్కడ జారిపోతున్నామో మీకు తెలుసయ్యా. ఏ విషయంలో మీ మనసు గాయపెట్టామో మీకు తెలుసు నా తండ్రి. అలాంటి తలంపులు కానీ అలాంటి క్రియలు కానీ మాలో నుంచి తీసివేసిన ప్రభు మీకు ఇష్టమైన క్రియలు మాలో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. స్థిరమైన విశ్వాసాన్ని మాలో పుట్టించండి, కలిగించండి నా తండ్రి. మీరు కలిగి ఉన్న సున్నితమైన మనసు నా ప్రభు, మెత్తటి మనసు నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి. మీరెంత సహించారు, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు ప్రార్థించారు, వారిని క్షమించమని అడిగారు నా తండ్రి. అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలను కరిగింపచేసిన ప్రభ మెత్తటి మనసులుగా నా తండ్రి, సున్నితమైన మనసులుగా మార్చండి నా ప్రభ. మీ మనసు గాయపడే విషయాలు నా తండ్రి, పనులు మేము చేయకుండా ఉండే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, శ్రమలు ఎదురైనా సరే మీ నుంచి మాత్రం మేము దూరం అయ్యే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి అన్యాయస్తుడు కాడు నా తండ్రి, నా మీద జాలిగల తండ్రి నా తండ్రి. నా తండ్రి నా చేయి విడిచిపెట్టడు అని నా ప్రభ మీ గొప్పతనం ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునే కృపాధన్యత మీరు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి నేత్రము మిమ్మల్ని చూడాలి, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీకు మాత్రమే లోబడి జీవించేలా అటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని మీ బిడ్డలు హింసించేవాడు ప్రతి ఒక్కరు మీ శక్తి తెలుసుకునే కృప మీరు అనుగ్రహించండి నా తండ్రి. మీ ప్రజల పక్షాన మీరుంటారని నా ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. ఆయన బిడ్డల జోలికి వస్తే మీ కోపం ఎలా ఉంటుందో నా ప్రభ, మీ బిడ్డలు మీరు ఎలా రక్షించుకుంటారు ప్రతి ఒక్కరు తెలుసుకునే కృపాధన్యత అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి నా ప్రభు. మీ శక్తి, మీ బాహుబలం నా తండ్రి
మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా ప్రభా. మీరు మాత్రమే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మిమ్మల్ని మాత్రమే ఆరాధించాలి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మాత్రమే స్తుతించాలి. ప్రతి ఒక్కరు మీకు మాత్రమే లోబడాలి నా తండ్రి. అలా ఈ నూతన సంవత్సరాన్ని మీరు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డల జోలికి ఎవ్వరూ రాకుండా నా ప్రభా, మీ బిడ్డలు పక్షాన మీరుంటారు నా తండ్రి. మీరున్నారు అని గ్రహింపు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. మీ బిడ్డలు నా తండ్రి, మరి వారి మీద ఎవరైతే నా ప్రభ దాడులు చేస్తున్నారో వారితో నా ప్రభ మరి గొడవలకు వెళ్లకుండా నా తండ్రి, వారి తరపున క్షమాపణ అడిగే ప్రార్థన నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఆ ప్రార్థన మీరిస్తేనే నా తండ్రి, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు మొరపెట్టారు నా తండ్రి. అంత బాధలో ఉండి కూడా తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరగట్లేదయ్యా, వీరికి తెలియదయ్యా, క్షమించమన్నారు. అటువంటి మీ హృదయాన్ని నా ప్రభు, అదే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని హింసించినా సరే, మమ్మల్ని బాధ పెట్టినా సరే నా తండ్రి, అయ్యో తెలుసో తెలియకో వాళ్ళు అలా చేస్తున్నారు అనే నా ప్రభు మనసు ప్రార్థన నా ప్రభు, వారి తరపున క్షమాపణ అడిగే హృదయాలు మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభు నూతన ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారు మీకు దగ్గర అవ్వాలి మనస్ఫూర్తిగా, లోకాన్ని వెంబడించకుండా, లోకాన్ని అసహించుకుని, నిజమైన మీ ప్రేమ తెలుసుకుని, మనుషులను వెంబడించటం కంటే మిమ్మల్ని ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని గడిచిన సంవత్సరాలంతా ఎలా జీవించారు బిడ్డలకు నా ప్రభు వదిలేసి నా తండ్రి, ఈ నూతన సంవత్సరం నా తండ్రితో నేను ఉంటాను, నా తండ్రిని నేను ఆరాధిస్తాను, నా తండ్రి మాట చొప్పున నేను జీవిస్తాను. నాకు కష్టమైనా సరే నా తండ్రికి ఇష్టమైన పనులే నేను చేస్తాను, కానీ నా తండ్రికి ఇష్టం లేని పనులు, నా తండ్రికి మనసు గాయపరిచే పనులు నేను చెయ్యను అనే తీర్మానం తీసుకునే హృదయాలను నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి, నాకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, నా ఆర్థిక పరిస్థితి మారకపోయినా సరే, నా ఇంట్లో పరిస్థితులు మారకపోయినా సరే, నేను నా తండ్రి, నేను నా కుటుంబం కూడా మొత్తం నా తండ్రిని స్తుతిస్తాం, యెహోవానే వెంబడించు, యెహోవానే సేవిస్తానని నా ప్రభు యెహోషువ గారు చెప్పిన రీతిగా నా తండ్రి అటువంటి హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీద సడిగే మనసు నా ప్రభు, అటువంటి ప్రార్థన, అటువంటి హృదయం, అసలు ఆ తలంపులు కూడా మాలో నుంచి మాకు రానివ్వద్దు నా తండ్రి. ఒకవేళ అలాంటి తలంపులు ఎవరికైనా ఉంటే నా ప్రభు ఈ నూతన దినంలో నా తండ్రి యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె ఉంచి నా తండ్రి, ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం, ఎలాంటి ఆపద, ఎలాంటి కీడు, ఎలాంటి దాడులు జరగకుండా నా ప్రభ మీ బిడ్డల చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభ అనేక మంది, ఎంతో మంది మీ బిడ్డలు నా తండ్రి వారి హృదయాలు మీ వైపు త్రిప్పినప్పుడు నా ప్రభ పూర్ణ ఆత్మతో నా తండ్రి మిమ్మల్ని సేవించినప్పుడు, పూర్ణ మనసుతో ఆసక్తి ప్రార్థన మీకు చేసినప్పుడు, మీకు మొరపెట్టినప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన, ఎవరైతే తమని తాము తగ్గించుకొని మీ పాదాల దగ్గర మీ సహాయం కోరి వచ్చారు, ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ సహాయాన్ని పంపించారు నా తండ్రి. అనేక యుద్ధాల్లో మీ బిడ్డలు గెలిపించారయ్యా. ఎలాంటి పరిస్థితులు, ఆటంకాలు రాకుండా నా ప్రభు మీ రక్షణ కంచె వచ్చి ఎంతో మంది మీ బిడ్డలు రక్షించిన దేవా మీకే స్తోత్రం. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి, మీరు పక్షపాతి కానే కాదయ్యా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి. జాలిగల దేవా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ ఎడల నూతన ప్రేమను కలిగించండి, నూతన నమ్మకాన్ని, నూతన విశ్వాసాన్ని, అపనమ్మకం, అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభ స్థిరమైన విశ్వాసాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు అని ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. నాకు ఎలాంటి సమస్య ఎదురైనా సరే నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు, ఖచ్చితంగా నా తండ్రి నా సమస్య నుంచి బయట పడేస్తాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలు కలిగించు నా తండ్రి. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను బిడ్డలు తిరగకుండా నా తండ్రి మీరు చూపించిన దారిలోనే మిమ్మల్ని మాత్రమే వెంబడించి నూతన హృదయాలు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈలోక అవసరతలో చూసి, ఈలోక పరిస్థితులను బట్టి నా ప్రభు బిడ్డలు భయపడకుండా
మీ వైపు చూస్తున్నా ప్రభ, ధైర్యంగా ముందుకు వెళ్ళేలా అటువంటి హృదయాలు, అటువంటి ధైర్యాన్ని మాలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరు నా తండ్రి, వారు ఏ అవసరత అయితే కలిగి ఉన్నారో నా ప్రభ, ప్రతి ఒక్కరు ఆ అవసరత పొందుకొని మీకు సాక్షులుగా నిలబడే కృపా ధన్యత, అద్భుత కార్యాలు నా ప్రభ బిడ్డల జీవితంలో జరిగించున్నా తండ్రి. లోకాన్ని వెంబడించకుండా, లోక ఫ్యాషన్లో బిడ్డలు జీవించకుండా, లోకస్తులాగా బిడ్డలు ప్రవర్తించకుండా, నా తండ్రిని ఆరాధిస్తున్నాను కదా, ఇక లోకంలాగా నేను జీవిస్తున్నా తప్పే ఉంది అనే పాపము తలంపులు, అపవాది తెచ్చే ఆలోచనలకు బిడ్డలు లొంగిపోకుండా నా ప్రభు, బిడ్డలు ఏ బలహీనత అయితే ఉందో, ఏ బలహీనత అయితే అపవాది పట్టుకుంటున్నాడు నా తండ్రి, ఆ బలహీనతను యేసు నామములో బిడ్డల నుంచి, మాలో నుంచి తీసివేసి నా ప్రభు నూతన బలాన్ని నా ప్రభు మాలో కలిగించండి నా తండ్రి. మీ ఎడల నూతన విశ్వాసాన్ని మాలో కలిగించండి. స్థిరమైన విశ్వాసం నా తండ్రి మాలో పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీ వైపు తిరగాలి, ఆత్మీయతలో ఎదగాలి. మీ వైపు చూస్తూ బిడ్డలు మిమ్మల్ని వెంబడించాలి, మిమ్మల్ని సేవించాలి, మిమ్మల్ని మాత్రమే ఆరాధించాలి నా తండ్రి. తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి మీరెంత తగ్గించుకున్నారు నా తండ్రి. దేవుని దయందును, మనుషుల దయందును మీరు వర్ధిల్లారయ్యా. అటువంటి కృపాధన్యత మాకు అనుగ్రహించు నా తండ్రి. మీ దయందును మేము వర్ధిల్లాలి, మనుషుల దయందును కూడా వర్ధిల్లే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని ప్రతి ఒక్కరూ విడిచిపెట్టి నా తండ్రి, వారు చేసిన తప్పుడు మీ పాదాల దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. నూతన జీవితాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని ఆరాధించే విషయంలో, మిమ్మల్ని సేవించే విషయంలో, మీకు కృతజ్ఞతలు చెప్పేటప్పుడు, మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకునేటప్పుడు నా తండ్రి మనస్ఫూర్తిగా నా తండ్రి మీ రక్తం, మీ శరీరం తీసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా హృదయాన్ని కృమ్మరించి నా తండ్రి మీకు లోబడిన ప్రభు తగ్గింపు, వినయంతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాలను ప్రతి ఒక్కరికి మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు మీ బిడ్డలకు ఎలాంటి ఆపద కీడు రానివ్వకుండా నా తండ్రి వారు చేసే ప్రతి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పనులు, ప్రతి ఉద్యోగంలో నా ప్రభు బిడ్డలు ఎవరైతే ఉద్యోగాలు లేక, ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఈ నూతన సంవత్సరంలో నూతన ఉద్యోగాల బిడ్డలు పొందుకొని నూతన సాక్ష్యాలను నా ప్రభు మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరిచ్చిన జీవితాన్ని నా ప్రభు నిరాశ, నిస్పృహంతో కాకుండా సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని జీవించే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. ఇంకా నశించిపోతున్న ఆత్మల వైపు మీ బిడ్డలను నడిపించండి నా తండ్రి. మీ ప్రేమ ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు గ్రహించాలి వారికి ఉన్న మనోనేత్రాలు నా తండ్రి. ప్రతి ఒక్కరు వారికి ఉన్న గురుడితనాన్ని తీసివేసిన ప్రభా, అపనమ్మకం, అవిశ్వాసం అనే గురుడితనాన్ని తీసివేసిన తండ్రి. నిజమైన దేవుడు మీరు అని తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఇంకా వారు దుఃఖంలో ఉండకుండా ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి నా జీవితంలో, నా కుటుంబంలో నూతన క్రియలు చేయబోతున్నాడు. నా తండ్రికి ఇంకా నేను దగ్గర అవ్వాలి. నా తండ్రికి మొదట నేను దగ్గరైతే చాలు, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని నేను వెతికితే చాలు అనే నా ప్రభ మీ మాట చొప్పున నడుచుకునే భాగ్యాన్ని, ఆ హృదయాలను నా ప్రభ మాలో కలిగించు నా తండ్రి. మీ చిత్తానుసారంగానే మా జీవితాలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తానుసారంగా మీ మాట చొప్పున మీరు చూపించిన దారిలోనే నా తండ్రి జాగ్రత్తగా మేము నడుచుకునే హృదయాలు నా ప్రభా మాలో కలిగించుని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం తీసుకో. లోకం వైపు చూడకుండా, లోకంలో పడిపోకుండా, లోక ఫ్యాషన్లో జీవించకుండా, లోకాన్ని వెంబడించకుండా నా తండ్రి లోకాన్ని అసహించుకొని తగ్గింపు కలిగి ప్రతి విషయంలో మిమ్మల్ని ఆరాధించే విషయం నా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచే విషయంలో, మీకు కృతజ్ఞతలు చెప్పే విషయంలో నా ప్రభా, మీ మందిరానికి వచ్చే విషయంలో వస్త్రధారణ నా తండ్రి మీకు అసహ్యమైన వస్త్రధారణ బిడ్డలు చేయకుండా నా ప్రభా అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా మీ బిడ్డలు జీవిస్తున్నారయ్యా. వారిని ఒక గద్దింపు చేసైనా సరే మీ మాట బిడ్డలో స్థిరపరచండి అతన్ని. బిడ్డలో నా ప్రభు నాటుకుపోయేలా, ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ మాటలు నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించిన అతన్ని. తప్పు చేయాలంటే
లోకంలో జీవించాలంటే, లోకం వైపు తిరగాలంటే మీరు చూపించిన దారి నుంచి దారి తప్పిపోతుంది. ఒక భయాన్ని నా ప్రభు బిడ్డలా కలిగించు. అయ్యో నా తండ్రి మనసు గాయపడింది, ఇలా చేస్తే నా తండ్రికి నచ్చదు కదా, నా తండ్రి ఆశీర్వాదాలు నా మీదకి రావు కదా అనే భయాన్ని, భక్తిని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభు వారిని వారు సరిచేసుకుంటూ ప్రతి దినము కూడా నా తండ్రి వారి సిలువ ఎత్తుకొని నా ప్రభు మీ వైపు చూస్తూ నా తండ్రి జీవించి నా ప్రభు నడిచే జీవితాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. చిన్న బిడ్డల మీద నా ప్రభు మీ కృప అనుగ్రహించండి. యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోకుండా నా ప్రభు యవనస్తుల హృదయాలు మీ వైపు తిప్పండి నా తండ్రి. ముసలివాళ్ళు నా తండ్రి మరి ఎవరో కూడా ముసలితనంలో కూడా నా తండ్రి లోకంలో పడిపోకుండా నా ప్రభు మిమ్మల్ని ఆరాధించాలి, మీకు దగ్గర అవ్వాలి, మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన దినంలో నా ప్రభు ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అది ఎంత భయంకరమైన రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రభు. దావీదు గారు చెప్పిన రీతిగా నా తండ్రి ఒక యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధము నాది కాదు, యెహోవాదే యుద్ధం, నేను యుద్ధం చేస్తే నేను గెలవను, కానీ నా తండ్రి నా ముందుంటేనే యుద్ధం నేను గెలుస్తాను అని ఎంత విశ్వాసంతో ఎంత ధైర్యంగా మీ మీదే ఆధారపడి ముందుకు సాగాడు. అటువంటి హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము. దావీదు గారు అంత గొప్పవారు కాదు నా తండ్రి, అయినా సరే నా ప్రభు మీరు పక్షపాతి కాదు. మా సొంత జ్ఞానం మీద, మా సొంత తెలివి మీద, మా సొంత బలము మీద మేము ఆధారపడకుండా మీ చేతికి అప్పగించి మీ మీదే ఆధారపడి మీ వైపు చూస్తూ ముందుకు సాగే హృదయాలు నా ప్రభు వాళ్ళు స్థిరపరచండి నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మీ మందిరానికి రాకుండా నా ప్రభు ఎవరూ ఉండకుండా నా తండ్రి విశ్రాంతి దినము ప్రతి ఒక్కరూ పరిశుద్ధముగా ఆచరించే హృదయాలు నా ప్రభు నూతన హృదయాలు మాలో కలిగించున్నా తండ్రి. దారి తప్పిపోతున్న మా బిడ్డల్ని గద్దించి మరలా మీ వైపు తిరిపే జ్ఞానాన్ని మాకు గ్రహించున్నా తండ్రి. పాపాన్ని బిడ్డలు అసహించుకుని త్రాగుడు నుంచి బిడ్డలు విడిపించిన ప్రభు కుటుంబాలు కట్టి భార్య భర్త బిడ్డలు అందరూ కలిసి కుటుంబం మొత్తం నా తండ్రి మీ సన్నిధిలో కనపడాలయ్యా. విశ్రాంతి దినం వచ్చిందంటే ప్రతి ఒక్కరు వారి కుటుంబంతో సహా భార్య భర్తలు బిడ్డలు అందరూ కలిసి మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో మీ ముందు కనపడే భాగ్యాన్ని నా ప్రభు, గొప్ప వరాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు కుటుంబం మొత్తం కలిసి వచ్చి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించాలి, కుటుంబం మొత్తం కలిసి నా ప్రభు మీ సన్నిధిలో గడపాలయ్యి, మీతో మాట్లాడాలి తండ్రి. మీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, మా కుటుంబాలకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎంత ఆర్థికంగా బిడ్డలు నా ప్రభు ఇబ్బందులు పడుతున్నా సరే నా తండ్రి నా ముందున్నాడు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని, నూతనంగా ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల
కాపుదల ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు, ఈ నూతన నెలలో, ఈ నూతన దినంలో నా తండ్రి మేము చేసే ప్రతి పని సమస్తలు మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.